అందరూ కూడా చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మీకు టికెట్ వస్తుందని భావించారు. తర్వాత మీ అభిమానులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసిండ్రు. తర్వాత మీరు కూడా అక్కడ వర్క్ చేసుకున్నట్టు తెలుసు. తర్వాత అనూహ్యంగా అది మల్కాజ్గిరి టికెట్ని కన్ఫర్మ్ చేయడం పట్ల మీకేమనిపిస్తుంది? అంటే మాకు మా జిల్లానే ఇంట్రెస్ట్ అండి. 18 ఇయర్స్ నుంచి అక్కడ చేస్తున్నాం కాబట్టి. అయితే మరి అంటే ఇప్పుడు ఇక్కడ పోటీ చేయడం మీకు ఇష్టం లేదా? ఇంకా అధిష్టానం నిర్ణయం మేరకి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ప్రజలపైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన లేదని చెప్పేసి చాలా మంది ఇట్లా విమర్శలు చేస్తా ఉన్నారు. దానికి మీరేమంటారు? అవగాహన ఎందుకు లేదండి, ప్రతి గ్రామం తిరిగినా. కేటీఆర్ అంటే ఏమంటుండంటే ఇక్కడ నన్ను పిచ్చోని చేసిండ్రు పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత ఇక్కడ రంజిత్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఉంటా అని చెప్పేసి బాగా నటించిండ్రు, తర్వాత వెళ్ళిపోయి నన్ను మోసం చేసిండ్రు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు, మీరేమంటారు? వాళ్ళని క్యాండిడేట్స్ అంటే కాదు, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండ్రు. కరెక్టే అండి. వాళ్ళే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిండు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాళ్ళు కూడా జరిగినాయి. అయితే జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను అక్కడ సిరిసిల్లలో నేను రాజీనామా చేసి నేను ఇక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా, నువ్వు కూడా రా అని చెప్పేసి అన్నాడు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లైట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. అయితే ఆమె గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్పర్సన్గా పనిచేసిండ్రు. తర్వాత ఇప్పుడు వికారాబాద్ జిల్లాకి జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తూ ఉన్నారు. ఆమె భర్త అందరికీ కూడా తెలుసు, పట్నం మహేందర్ రెడ్డి గారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేసిండు, తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అన్ని రకరకాలుగా చేసినటువంటి కుటుంబ నేపథ్యం. అయితే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆమె ఏం చేస్తారు, తర్వాత ఆమె ఆలోచన విధానం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మీరు జడ్పీటీసీ నుంచి తర్వాత ఇప్పుడు ఎంపీ వరకు, జడ్పీటీసీ నుంచి తర్వాత జడ్పీ చైర్పర్సన్ అయ్యారు, తర్వాత ఇప్పుడు ఎంపీ వరకు వచ్చేసిండ్రు. ఎలా అనిపిస్తుంది? నాకేం డిఫరెన్స్ లేదండి. జడ్పీ చైర్పర్సనే ఇంపార్టెన్స్ నాకు. ఎందుకంటే జడ్పీ చైర్పర్సన్ కి పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎంపీ అంటే ఇంకా పార్లమెంట్కి వెళ్ళి చట్టాలు చేసే స్థాయికి ఉంటుంది కాబట్టి ఏదో వెళ్ళాలని, ఇంకా మనం చట్టాలు చేస్తే ఒక ఆపర్చునిటీ, ఏదైనా పబ్లిక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదన్నా చెప్తే ఒక చట్టంలోకి తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో, అందులో మాది కూడా ప్రాబ్లమ్స్ ఏదన్నా సాల్వ్ అయిపోతాయి అనే ఉద్దేశంతో, మా డిస్ట్రిక్ట్ సంబంధించిందైనా ఏదైనా కూడా అని ఇంట్రెస్ట్ తోని వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరి అంటే నియోజకవర్గంలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిండు, తర్వాత ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. నిజంగా గతంలో ఏమన్నా అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఆగిపోయినాయి? ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే అక్కడ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. గతంలో గవర్నమెంట్ అప్పుడు మేడ్చల్లో డిగ్రీ కాలేజ్ ఇస్తాను ఇవ్వలేరు. ఇంకా షామీర్పేట్ లేక్ని టూరిజం స్పాట్గా చేస్తాను, అది కూడా చేయలేరు. ఇంకా షామీర్పేటలో కూడా 50 పడకల హాస్పిటల్ చేస్తున్నారు, అది కూడా చేయలేరు. ఇట్లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి గత ప్రభుత్వం చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ సమస్యలు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా నేను కృషి చేస్తాను. పట్నం మహేందర్ రెడ్డి గారు 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. తర్వాత ఆయనకు అంటే రాజకీయ అనుభవం ఉంది, తర్వాత మీకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంటుంది. అయితే ఆయనని కాదని మీకు ఎంపీ చేయడానికి మీరు ఎట్లా భావిస్తున్నారు? అంటే ఆయనకి ఇంకా 4.5 years ఉంది కదండి ఆయన టర్మ్ ఎమ్మెల్సీ. ఓకే. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు మా జెడ్పీ చైర్పర్సన్ జూలై వరకు అయిపోతుంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలి కదా, పబ్లిక్కి సేవ చేయాలి కదా అనే ఉద్దేశంతో ఇంకా ఎంపీగా నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇప్పుడు మల్కాజ్గిరిలో అంటే చాలా స్థానాల్లో కూడా బీఆర్ఎస్
పార్టీ అభ్యర్థులే అంటే వాళ్ళు గెలిచిండ్రు అంటే అసెంబ్లీ స్థానాల్లో. ఇక్కడ అంటే ఎంపీగా మీరు ఎట్లా గెలుస్తారని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? తప్పకుండా అండి, గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం నుంచే ఎంపీగా గెలిచి సీఎం అయినారు కాబట్టి తప్పకుండా అధిష్టానం ఇక్కడ తప్పకుండా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ఏరియా కాబట్టి తప్పకుండా ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ అంటే ఇప్పుడు కేంద్రం ఇవ్వాలి నిధులు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇది పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి కేంద్రం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అంటే ఎట్లా మీకు అనిపిస్తుంది? అంటే చాలా వరకు రేవంత్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఆయన ఏరియాలో ఉంటారు కాబట్టి ఎక్కువ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు ప్రజలు. ఇంకా గవర్నమెంట్ ఆయన నియోజకవర్గం కాబట్టి సీఎం నియోజకవర్గం ఆయన ఏమో అంటారు చూడండి, పెట్టిన వాళ్ళు వడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎక్కడ కలిసి వస్తానంటారు కదా, అది రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. గతంలో మీరు జడ్పీటీసీగా తర్వాత అక్కడ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్పర్సన్గా పనిచేసిండ్రు, వికారాబాద్ జిల్లాకి ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. అయితే అప్పుడు అవలీలగా గెలిచేసి పెద్ద విషయం ఏం కాదు. ఇంకా సునీతా మహేందర్ రెడ్డి గారు ఇంకా నిల్చున్నారంటే పెద్దగా ఈజీగా గెలిచేసిండ్రు. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు మీరు? అది కూడా ఈజీ ఏం కాదండి. అప్పుడు హోమ్ మినిస్టర్ వైఫ్ పైన, హోమ్ మినిస్టర్ బ్రదర్స్ వైఫ్ పైన నేను నిల్చున్నా. ఓకే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, అది కూడా చాలా టఫ్ ఇచ్చింది. కానీ ఇంకా మాకున్న పేరు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసి ప్రజలు కూడా నమ్మి ఓటేసి అప్పుడు నాకు 3 టర్మ్స్ జడ్పీ చైర్పర్సన్ అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా అదే నమ్మకంతో ప్రజలు వీళ్ళు చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. అవగాహన ఉంది, క్యాండిడేట్ ఇంపార్టెంట్, ప్లస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి ఏరియా అనే ఉద్దేశంతో కూడా చాలా మంది ఓట్లు వేస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారిని చూసేయాలా లేకపోతే సునీతా మహేందర్ రెడ్డిని చూసేయాలా? గవర్నమెంట్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ చూసి కూడా వేస్తారు కదండి. అంటే మీరేమనుకుంటున్నారు? నేనైతే గవర్నమెంట్ చూసి వేస్తారని. గవర్నమెంట్ చూసి వేస్తారంటారు. అయితే చాలా సార్ అంటే 2 సార్లు గతంలో 2014లో కానీ తర్వాత ఇప్పుడు అంటే 19లో కానీ 2 సార్లు కూడా ఇక్కడ అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అంటే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేతలే ఎంపీగా ఎన్నికయ్యారు. అంటే ఇక్కడ మా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి. ఈసారి ఇప్పుడు మీరు అధికార పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది? గెలుపు అవకాశాలు ఎట్లుంటాయి? గెలుపు మంచిగా చాలా బాగుందండి. గెలుపు అంతా పబ్లిక్ లోకి వెళ్ళిందా మీరు? సీఎం రేవంత్ నేను పబ్లిక్ వెళ్తున్నాండి. ఇప్పుడు చాలా వరకు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి, డివిజన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్క దగ్గర గ్యాదరింగ్ చేసి మీటింగ్స్ పెడుతున్నాము ఇంటర్నల్గా. ఓకే, ఇంకా రోడ్ షోలు ఉన్నాయి, ఇంకా తిరుగుతున్నామండి. ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి ఇంకా చాలా చేంజ్ వస్తుంది. ఇప్పుడు మీకంటే వికారాబాద్ జిల్లా మీద పూర్తి పట్టు ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అంటే కొంతవరకు అక్కడ ఎక్కువ పనిచేసిండ్రు. అంటే తాండూరు నుంచి ఎమ్మెల్యేగా మహేందర్ రెడ్డి గారు ఉన్న తర్వాత అక్కడంతా కూడా బాగా పనిచేసిండ్రు. ఇప్పుడు ఈ నియోజకవర్గం మీద, పార్లమెంట్ నియోజకవర్గం మీద మీకు పట్టుందా? అంటే ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయి, తర్వాత వాటి పరిష్కారం ఎట్లా, దానిపైన అవగాహన ఉందా? ప్రజలు మిమ్మల్ని మీకు ఎందుకు ఓటేయాలి? ఒకవేళ మీరు స్థానికత కాదు, ఒకవేళ ఈ రకంగా చూసుకుంటే స్థానికత ఎందుకు కాదండి, ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మేము 25 years నుంచి ఉన్నాము. ఓకే, ఉమ్మడి రంగారెడ్డిలో భాగం కాబట్టి ఆటోమేటిక్ గా స్థానికులు. ఇంకా మేమే ఇంకా స్థానికులను చెప్పాలంటే ఓకే, ఇప్పుడు మేము ఈ కాన్స్టిట్యూన్సీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కట్టుకున్నాము ఇల్లు, అంతేగాని ఇప్పుడు మీ దేవురు అంటే అక్కడ చెవెలని అంటారు ఎవరైనా, హైదరాబాద్ అని చెప్పారు కదా. ఇప్పుడు అంతే, ఇప్పుడు నాన్ లోకల్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నది మాత్రమే కాదు. మేము ఉమ్మడి రంగారెడ్డి డిస్టికే కాబట్టి ఎక్కడైనా నిలబడవచ్చు. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆపర్చునిటీ ఇచ్చిండు కాబట్టి నేను నిలబడడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఆంధ్ర అంటే పబ్లిక్తో పాటు తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పబ్లిక్ అక్కడ ఉంటారు. తర్వాత అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇది సెమీ అర్బన్, అంటే ఇక్కడ సిటీ ఉంటుంది, తర్వాత కొంచెం మళ్ళీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. దాన్ని ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటే ఎట్లా వెళ్తారు? ఇప్పుడు కొన్ని విలేజెస్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేయండి. ఇప్పుడు మేడ్చల్లోని కొన్ని గ్రామాలు, షామీర్పేట గ్రామాలు, కీసరలోని కొన్ని గ్రామాలు, పట్టణాలే ఉన్నాయి. హెడ్ క్వార్టర్సే పట్టణాలుగా ఉన్నాయి తప్ప విలేజ్లు ఇంటర్నల్గా వెళ్తే విలేజెస్ అన్ని గ్రామాల్లాగానే ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయాలి. చూడడానికి సిటీ సరౌండింగే వస్తుంది, కానీ ఇప్పటికీ నేను విలేజ్కి వెళ్తున్న ఫీలింగే వస్తుంది. షామీర్పేట కానీ నిన్న కీసర, నిన్న అక్కడ వెళ్ళిన షామీర్పేట డివిజన్ అక్కడ సైడ్ వెళ్తే ఇంకా గ్రామాలు అట్లే ఉన్నాయి. కాబట్టి నేను అప్పుడు 2006లో ఎట్లా చేసినో అట్లనే ఉన్నాయి. ఇంకా డెవలప్ ఇంటర్నల్గా
డెవలప్మెంట్స్ చాలా తక్కువనే ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొస్తే తప్ప అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నాడు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నాడు. ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అని భావిస్తున్నారు? పోటీ ఎవరు లేరనిపిస్తుంది. అంతేనా? ఇక్కడ నుంచే అంటే రేవంత్ రెడ్డి అంటే క్యాంపెయిన్ కూడా అంటే దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 7 సభ్యులతోటి ఒక కమిటీ వేయాలి. తర్వాత దీనికి సంబంధించి వార్డు కమిటీలు ఇవన్నీ కూడా వేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించిండు. అంటే దానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీరు? అయిపోయినాయండి. కొన్ని మండల్స్లో కొన్ని డివిజన్లో ఈ పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది, ఇంకోటి కమిటీస్ కూడా ఎట్లా చేయాలి, బూత్ కమిటీస్ అవన్నీ కొన్ని దగ్గర వేసినాం. ఇంకా మిగతా రిమైనింగ్ కూడా త్వరలోనే 2-3 డేస్లో అయిపోతాయి. పట్నం సునీతా మహేందర్ రెడ్డి బలాలేంది, బలహీనత లేదు? బలహీనత ఏం లేదండి, బలహాలు అయితే ఉన్నాయి. ప్రజలకి అందుబాటులో ఉండడం, ఓకే, స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడడం, పని చేస్తా అంటే చేస్తాం, మాట ఇస్తాం, ఓకే, కంపల్సరీ చేస్తాం, కాదు అని అంటే కాదని చెప్తా. పక్కా అయితే ఏదైనా మాట ఇస్తే తప్పకుండా చేస్తా, చైర్పర్సన్. నిన్న కేటీఆర్ అంటుండ, అంటే ఏమంటుండంటే ఇక్కడ నన్ను పిచ్చోని చేసిండ్రు పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత ఇక్కడ రంజిత్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఉంటా అని చెప్పేసి బాగా నటించిండ్రు, తర్వాత వెళ్ళిపోయి నన్ను మోసం చేసిండ్రు అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటారు, మీరేమంటారు దానిపైన? వాళ్ళని క్యాండిడేట్స్ అడగండి. అంటే కాదు, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండ్రు. కరెక్టే అండి, వాళ్ళు ఏమనుకున్నారో నాకు అక్కడ సిచ్యువేషన్ తెలియదు కదండి. పార్టీలో ఉండి మోసం చేసి వెళ్ళిపోయింది అని అంటాడు. అంటే నన్ను పిచ్చోని చేసి వెళ్ళిపోయినరు, మంచిగా ఉన్నట్టే ఉన్నారు, కాకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయే వరకు కూడా నాకు తెలియలేదా అంటున్నాడు. అంటే మేమైతే మాకైతే అన్యాయం జరిగింది కాబట్టి మేము వెళ్ళినాం. ఇంకా మిగతా పర్సన్ గురించి నాకెందుకండి. అంతేనంటారా? ఒక లోక్సభ అభ్యర్థిగా అంటే మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? అంటే ఇక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు గుర్తించేసి ఎట్లా అభివృద్ధి చేద్దాం? అదే అండి, ఇప్పటిదాకా కాలేజెస్ లేవు అక్కడ. డిగ్రీ కాలేజ్, ఓకే, షామీర్పేట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది అనుకుంటా. అంటే ఢిల్లీ శాంక్షన్ అవుతుంటే మరి మల్లారెడ్డి ఏం జరిగింది? అది మల్లారెడ్డి ఆపేసిండ్రు అని అంటుండ్రు. ఆయనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాలేజ్ వస్తే నడు అని అంటున్నారు. నాకు అంత కరెక్ట్ తెలియదు. ఓకే, తర్వాత అక్కడ అంటే వైద్యానికి సంబంధించి హాస్పిటల్ కూడా అక్కడ షామీర్పేటలో 50 పడకల హాస్పిటల్ కూడా చేస్తాను, చేయలేరు. కంపల్సరీ చేయాల్సిందే అది, ఎందుకంటే అక్కడ రూరల్ ఏరియా ఎక్కువ ఉంది. ఓకే, కాబట్టి అంత స్లమ్ మాస్ పీపుల్ అందరు వస్తారు, వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి. లేకపోతే హైదరాబాద్కి ఇక్కడ వేరే సిటీకి అక్కడక్కడ రావాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా 50 పడకల హాస్పిటల్ కట్టియాల్సిందే. పట్నం సునీతా మహేందర్ రెడ్డి అక్కడ అంటే మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్కి వెళ్తే అంటే ఏం పనులు చేస్తారు అక్కడికి? పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీస్, ఇంకా వాక్వే, ఇంకా స్కైవే అడుగుతున్నారండి. ఇంకా అదొకటి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 200-300 acresలో అదొకటి, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా అన్ని నిన్న నాలాపూర్ నియోజకవర్గానికి సంబంధించి అంటే రోడ్ మొత్తం కూడా బాగాలేవని చెప్పేసి అంటున్నారు. నిన్న అక్కడ నాలాస్ కూడా చాలా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని గవర్నమెంట్ లాంటి చెరువు లోపల హౌస్ కట్టేసుకున్నారు, వాళ్ళందరూ ఆక్యుపై చేసేసినారు. అవన్నీ గవర్నమెంట్ కాకుండా పేద ప్రజలకు అందే విధంగా అది కూడా కృషి చేయాలి. వాళ్ళకి పట్టాస్ ఇవ్వకుండా వాళ్ళకి ఎవరో వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి హౌస్ పట్టాస్ ఇప్పించేటట్టు అది కూడా ఒక ప్రపోజల్ ఉంది. మంత్రి మల్లారెడ్డి అవకతవకలు కానీ లేకపోతే భూ కబ్జాలు కానీ ఒకవేళ మీ దృష్టికి వస్తే మీరు ఏం చేస్తారు? నా దృష్టికి వస్తే మాత్రం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి ఎవరెవరైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో తప్పకుండా సీఎం గారి దృష్టికి వెళ్ళి వాళ్ళకి పట్టా ఇప్పించేటట్టు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ఇక్కడ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఓటేయాలా లేదంటే సునీతా మహేందర్ రెడ్డిని చూసి వేయాలా? రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని చూసి ఓటేయాలి, నన్ను కూడా చూసి ఓటేయాలి. ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి, నేను ప్రజలలో ఉంటా, ప్రజల మనుషులం. ఇది ఎవరు చెప్పినా, ఎవరిని చిన్నపిల్లలు ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే 2006 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా, ఎప్పుడు ప్రజలలోనే ఉంటాము, ప్రజలతోనే ఏదన్నా రెస్పాండ్ అయ్యి 100 పనులు అడిగితే కొన్ని సగం పనులన్నా చేస్తాం. పని చేయడం చేయకపోవడం అనేది కాదు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అయినా కూడా ఐఐటి అవుతాయని చెప్తాం, కానీ అని చెప్పి ప్రజలకైతే రెస్పాన్స్ అవుతాం.
పట్నం సునీత మహేందర్ రెడ్డికి ప్రజలపైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన లేదని చెప్పేసి చాలా మంది ఇట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు? అవగాహన ఎందుకు లేదండి, ప్రతి గ్రామం తిరిగిన 2006 నుంచి గ్రామాల్లో విజిట్ చేసిన పేద ప్రజల సమస్యలు ఎన్నో, రిమోట్ ఏరియాలో శాంక్షన్స్ కానీ, మారుమూల ప్రాంతాలు, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇంకా సైడ్ ట్రైన్స్, సీసీ రోడ్స్, ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్, ఇట్లా అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్స్ వేయడం చాలా వరకు చేసినండి. చాలా అంటే చాలా. అసలు అవన్నీ చేస్తుంటే ప్రపోజల్ చూస్తుంటే నేను ఇంత వర్క్ ఎట్లా చేసినా నాకే అనిపిస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేసినాము. అందరు మాట్లాడతారండి ఏం చేసిండ్రు, వాళ్ళకి ఎందుకు పోస్టులు అంటారు, కానీ ఒక ఎంతో కష్టపడితే తప్ప ఏ స్టేజ్కి వచ్చిండ్రు, ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో దాని బ్యాక్ అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అది ప్రజలందరికీ తెలుస్తుంది. ఓకే. కాబట్టి నేనైతే నాకు చాలా పూర్తిగా అవగాహన ఉంది, ప్రజల సమస్యలపైన పూర్తిగా అవగాహన ఉంది. అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసిన కాబట్టి అక్కడ సమస్యలు ఎప్పటికప్పుడు ఇంకా చాలా నేనేమేమి సాల్వ్ చేయలేను, అవి అట్లనే పెండింగ్ ఉన్నాయండి 10 years నుంచి. కాబట్టి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా కంప్లీట్ చేసేటట్టు బాధ్యత తీసుకుంటాను. అంటే ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లాలంటే ఒక బ్రిడ్జ్ అంటూ ఉండాలి, ఒక వారధి ఉంటేనే అభివృద్ధి అనేది చేస్తుంది. వేరే యాంటీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళని గెలిపిస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు. కాబట్టి కంపల్సరీ ఆయన నియోజకవర్గం కాబట్టి మల్కాజిగిరి స్పెషల్గా తప్పకుండా ఓటేసి గెలిపిస్తే తప్పకుండా హై మెజార్టీతో విన్ అవుతున్నాం. తప్పకుండా మారుమూల పల్లెలకు ప్రధానంగా నిధులు కేటాయించి తర్వాత అక్కడ అభివృద్ధి కోసం మీరు కృషి చేసిండ్రు. అంటే ప్రధానంగా అట్లా దృష్టి పెట్టడానికి కారణం ఏంటి? ఊర్లపైన మారుమూల ప్రాంతాలకు చాలా చేయడం జరిగిందండి. నేను 2006లో వెళ్ళినప్పుడు అసలు అక్కడ గ్రామాల్లో సీసీ రోడ్ అంటే తెలీదు, అసలు డ్రింకింగ్ వాటర్కి ట్యాంక్స్ లేవు, ఎక్కడో 1.5 kilometer నుంచి నీళ్లు తీసుకొచ్చుకోవడము అట్లా జరుగుతుండే. ఇంకా డ్వాక్రా బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ లేకుండే, ప్రైమరీ స్కూల్స్ కూడా కొన్ని రెంటెడ్ బిల్డింగ్, మామూలుగా చిన్న చిన్న ఇల్లులు ఏదైనా పాడుబడి ఇంట్లో అట్లా ప్రైమరీ స్కూల్ నడిపిస్తే స్కూల్స్కి ఫండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సైడ్ ట్రైన్స్ లేకుండే, ఇట్లా కమ్యూనిటీ హాల్స్, ముఖ్యంగా మెయిన్గా రైతులకి అగ్రికల్చర్ ఫీల్డ్స్కి పండించిన పంట అక్కడ బయట తీసుకెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా రోడ్స్ లేకపోతే కొన్ని పండించిన పంటలు కూడా అట్లనే పొలాలనే వదిలిచి రైతులకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పనులు చేసిన కాబట్టి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసినందుకు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి నాకు కూడా ఇట్లాంటి చేయాలి అని చాలా సంతోషం అనిపించి మాక్సిమం నేను అవే మారుమూల ప్రాంతాలకే ప్రయారిటీ ఇచ్చి నిధులు కేటాయించాను. ఓకే. మీరు 3 సార్లు అంటే హ్యాట్రిక్ జడ్పీ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఇప్పటికైతే మీరు. అంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో? 3 terms జడ్పీ చైర్పర్సన్ అంటే ఇక చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే మారుమూల ప్రాంతాల నుంచే ప్రపోజల్స్ ఎక్కువ వస్తాయండి పట్టణాల కంటే. కాబట్టి సిటీలు డెవలప్ చేయడం కంటే పల్లెలు చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవరికైనా. అందులో నేను కూడా ఉన్నా. ఎందుకంటే పల్లెలు చేస్తుంటే వాళ్ళు చాలా రైతులు కానీ అందరు బీదలు చాలా సంతోషం వ్యక్తం చేస్తే వాళ్ళ సంతోషం చూసి నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఇంకా చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. ఒకే కుటుంబం నుంచి 2 టికెట్లు అంటే గతంలో అవన్నీ కూడా జరిగినాయి. అంటే మీరు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. అంటే దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ప్రజలు కోరిన మేరకే వస్తున్నామండి మేము. ఫస్ట్ పాలిటిక్స్ వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు మీ వైఫ్ని నిలబెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ. తర్వాత సెకండ్ టర్మ్ కూడా మీరు నిలబడాలి అంటే సరే ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిలబడదామని. ఇంకా థర్డ్ టైం కూడా ఎవరు లేకపోతే ముందుకు రాలేరు, సెకండ్ టైం కూడా ఎవరు ముందుకు రాలేరు. ఇంకా థర్డ్ టైం కూడా సరే నిల్చోండి అంటే ఇక్కడ కూడా అప్పుడు కూడా నిల్చోవడం జరిగింది. అట్లా మేము ఎప్పుడు నిల్చుంటా అని రాలే. 3 సార్లు అట్లనే అయిందండి. అంటే పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తేనే పబ్లిక్ అడిగితేనే కోరితేనే వచ్చినాం. అంటే మీరు అసలు యాక్చువల్గా వికారాబాద్ జిల్లా మీది, ఇప్పుడు మీరు పోటీ చేస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో. అంటే అసలు యాక్చువల్గా మీ జిల్లాకు సంబంధించి పెద్దగా ప్రాధాన్యం ఉండదు కదా, ఎందుకు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? అంటే మా జిల్లానే ఇంట్రెస్ట్ అండి. 18 years నుంచి అక్కడ చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు కూడా హార్డ్ వర్క్ చేసినాము. మహేందర్ రెడ్డి గారు కూడా 25 years నుంచి పాలిటిక్స్లో ఉన్నారు.
ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్సీ అయిండు, మినిస్టర్ అయిండు. కాబట్టి అక్కడనే ఇంట్రెస్ట్. కానీ ఇంకా అధిష్టానం నిర్ణయం మేరకి మేము అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. అవును, చేవెళ్ళ నుంచి అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నారు. ఆ తర్వాత చేవెళ్ళ కాదు అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ అంటే అధిష్టానం నిర్ణయం మేరకు ఇక్కడికి వచ్చింది. అయితే మరి అంటే ఇప్పుడు ఇక్కడ పోటీ చేయడం మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్నా లేకున్నా అధిష్టానం ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళాల్సిందేనండి. ఒక లీడర్ అన్నప్పుడు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళినప్పుడే లీడర్షిప్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇంకా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను కూడా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసినప్పుడు నాకు అవగాహన ఉంది. అక్కడ కొంత ఏరియా కాబట్టి ఆ సమస్యల మీద ఇప్పుడు అక్కడ ఎక్కడ ఏది రిక్వైర్మెంట్ ఉందో నాకు 2006లో జెడ్పీ చైర్పర్సన్గా, 2014లో ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో 2 times నేను జెడ్పీ చైర్పర్సన్గా చేయడం, దానివల్ల అవగాహన ఉంది. కాబట్టి నేను ఇంకా ధైర్యంతో నేను ముందుకెళ్ళి మల్కాజిగిరి కూడా సరే ఓకేలే మీ ఇష్టం అధిష్టానం మేరకు అని ఒప్పుకోవడం జరిగింది. ఓకే, అందరూ కూడా చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మీకు టికెట్ వస్తుందని భావించారు. తర్వాత మీ అభిమానులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసిండ్రు. తర్వాత మీరు కూడా అక్కడ వర్క్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత అనూహ్యంగా అది మల్కాజ్గిరి టికెట్ని కన్ఫర్మ్ చేయడం పట్ల మీకు ఏమనిపిస్తుంది? ఇంకా నాకు కూడా మల్కాజ్గిరి టికెట్ అనగానే కొంత అంటే ఆ ఏరియా నాకు టచ్ లేదేమో అనుకున్నా. తర్వాత నేను అన్ని తీరా ఎంక్వైరీ ఎన్ని కాన్స్టిట్యున్సీలు అని నియోజకవర్గం 7 కాన్స్టిట్యున్సీలు నేను అప్పుడు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసినప్పుడు ఆ డివిజన్స్ కొన్ని ఉన్నాయి, డిస్ట్రిక్ట్లు అక్కడ కాన్స్టిట్యున్సీలు కొంత ఉన్నాయి. మేడ్చల్, గట్కేసర్, షామీర్పేట్, కీసర, కుత్బుల్లాపూర్, ఇంకా కంటోన్మెంట్ ఏరియాలో కూడా నేను ప్రైవేట్ అటెండ్ చేసిన. ఇంకోటి ఎల్బీ నగర్లో కూడా కొంత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుండే. కాబట్టి నాకు పూర్తిగా అవగాహన ఉంది. నేను 100% మంచి మెజార్టీతో విన్ అవుతా. ప్లస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన నియోజకవర్గం పార్లమెంట్ ఏరియా కాబట్టి తప్పకుండా ఆయన అక్కడ ఎంపీ అయినాకనే సీఎం అయినారు కాబట్టి ఎక్కువ నిధులు అక్కడ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా 100% మంచి మెజార్టీతో విన్ అవుతారు, ప్రజలు గెలిపిస్తారు. అంటే మీ కుటుంబం కొంచెం సాంప్రదాయ కుటుంబం, తర్వాత ఇంటికే పరిమితమైనటువంటి అంటే ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం అటువంటి పొజిషన్ ఉండే. అక్కడ నుంచి ప్రజల్లోకి వెళ్ళిండ్రు, ప్రజల నుంచి ప్రజలకు సేవ చేయడానికి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఒకప్పుడు గడప దాటకుండా బయటికి వెళ్ళకుండా మనం ఇంటి వరకే ఉంటుండే. ఇంకా పాలిటిక్స్కి వచ్చినాక ఇంకా అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్స్ చూస్తుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్తో పోలిస్తే మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అని ఇంకా నేను కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి అట్లా వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీస్లో పెట్టి అక్కడ మారుమూల ప్రాంతాలకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఉమెన్ అంత దూరం లాంగ్ వెళ్ళి నిజంగా పోయి అక్కడ గ్రామీణ ప్రాంతాలకు సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. డే అండ్ నైట్ మార్నింగ్ వెళ్తే 6కి వెళ్తే ఒక్కొక్కసారి నైట్ 2, 1, 2 అవుతుండే. ఇంకా అంటే ఏమనిపించదు అప్పుడు? అంటే ఒకవేళ నైట్ 2 అవుతుంది, అసలు అనవసరంగా నేను పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాను అంటే వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు కోల్పోవాల్సి వస్తుంది పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు. ఏమనిపిస్తుంది అట్లా? అంటే ఫస్ట్లో కొత్త అలవాటు లేకుండే, ఇంకా తర్వాత ఒక 2-3 months తర్వాత అలవాటై వాళ్ళ ప్రాబ్లమ్స్తో పోలిస్తే మన ప్రాబ్లమ్స్ చాలా తక్కువ కదా, ఏదో ఒకటి సొసైటీకి చేయాలి, ఏదో ఒకటి అది గ్రామీణ ప్రాంతాలకు సేవ చేయాలనేది నా కోరిక. కాబట్టి అట్లా ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తీర్చడంలో ఎప్పటికప్పుడు సాల్వ్ చేసేదాన్ని. మహేందర్ రెడ్డి గారి కోఆపరేషన్ ఎట్లుంటుండే? ఇంకా ఆయన ఎమ్మెల్యే ఉంటుండే, నేను జెడ్పీ చైర్పర్సన్. కోఆపరేషన్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ పనులు చేస్తుంటే ఆయన ఏమన్నారండి, మా జెడ్పీలో ఏమి ఇన్వాల్వ్ కారు. కొంతమంది ఏంటంటే నువ్వు ఇది చేయు అది చేయు అట్లా ఇబ్బంది పెడతారు కదా, అట్లా ఏమి ఇబ్బంది పెట్టారు. ఇంకా ప్రజల సమస్యలు ఏమైనా ఇస్తే నాకు పంపిస్తారు, నేను శాంక్షన్స్ చూసి అవి జెన్యూన్ ఉందా చూసి ఇప్పించేస్తాను. ఇద్దరం ఇంకా కోఆర్డినేషన్తో ఉంటాం. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమని రిక్వెస్ట్ చేస్తారు? మల్కాజ్గిరి ప్రజలకు కోరేది ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి మల్కాజ్గిరి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి సహకారం అవసరం. కాబట్టి మీరు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా మన డెవలప్మెంట్స్ అవుతాయి. లేకపోతే మల్కాజ్గిరిలో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. 2006 నుంచి నేను చూస్తున్నా కదా, అప్పుడున్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. కాబట్టి మీరు మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ 10 years బ్యాక్ అయిపోతారు. కాబట్టి ఎందుకంటే మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఇంకా హెల్త్ కానీ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఉండాలి. కాబట్టి మీరు ఆలోచించకుండా మీరు
అటు ఇటు ఆలోచించి ఎటు ఓటేస్తే మాత్రం చాలా మనకే చాలా బ్యాక్ వెళ్ళిపోతాము. కాబట్టి ఈ 10 yearsలో చాలా అభివృద్ధి కాబోతుంది. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తే నేను మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను మన ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద ఇది సునీతా మహేందర్ రెడ్డి గారితో అంటే మనం మాట్లాడినటువంటి మాటలు అయితే ఇక్కడ మల్కాజ్గిరి అభివృద్ధి కోసం 100% నేను కృషి చేస్తా, తర్వాత పార్టీని చూసి ఓటేయాలి, ఆ తర్వాత నన్ను చూసి ఓటేయాలని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి మాట. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.